ప్రాంతానికి తీసుకెళ్లి అమ్మకానికి పెట్టారు. కాని వాళ్లల్లో ఒకడు ముసలి, ఒకడు అంధుడు, మరొకడు దొంగ. ఇలాంటి వాళ్ళని ఎవరు కొంటాడు? అయినా ఒక ధనవంతుడు ముగ్గురిని ఒకేసారి కొనేశాడు. అయితే అతను వాళ్లను బానిసలుగా కాకుండా తన ఎడారి విలాసవంతమైన ఇంట్లో నివసింపజేసి మంచి ఆహారం సేవలతో చూసుకున్నాడు. కొన్ని యంత్ర తాబేళ్లు వరుసగా భోజనం వడ్డించడం చూసి ముగ్గురు ఆశ్చర్యపోయారు. ఆ ధనవంతుడు ఒక ప్రతిభావంతమైన ఆవిష్కర్త. టెక్నాలజీతో సంపదను సంపాదించి 1000 సంవత్సరాల ఆయుష్ కూడా పొందాడు. అతను బానిసలను కొనుగోలు చేయడానికి కారణం వాళ్లకు మళ్లీ స్వేచ్ఛ ఇవ్వడమే. నిజంగా అతను గొప్ప మనిషి. తర్వాత అతను వాళ్లను తన ప్రయోగశాలకు తీసుకెళ్లి తాను తయారు చేసిన యవ్వన ఔషధాన్ని చూపించాడు. అందాన్ని ఇష్టపడే మంత్రగత్తె దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కానీ అసలు విషయం ఏమిటంటే బలవంతుడు అంధుడని తెలుసుకున్న తర్వాత అతను ఒక ప్రత్యేకమైన పరికరాన్ని అతని తలపై పెట్టాడు. వెంటనే అద్భుతం జరిగింది. ఒక ఆప్టికల్ లెన్స్ అతని కళ్ల ముందు కనిపించి అతను మళ్లీ చూడగలిగాడు. ఆనందంతో అతను ధనవంతుడిని కౌగిలించుకున్నాడు. కానీ వెంటనే అతని ఆనందం తగ్గిపోయింది. ఎందుకంటే ధనవంతుడు అదే అద్భుత దీపాన్ని తీసుకువచ్చాడు. ముగ్గురు ప్రమాదమని హెచ్చరించినా అతను ప్రశాంతంగా దీపాన్ని తుడిచి ఒక యంత్రంలో పెట్టాడు. వెంటనే క్రూరమైన మహాకాయుడు బయటకు వచ్చాడు. అతను దాడి